ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము ఇలాగున కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు దయచేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 15 వరకున్న వచనాలు 5 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, 5వ వాక్యం, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చెను. ఆయన తాను ఏర్పరచుకొనిన వాణ్ణి తన యొద్దకు చేర్చుకొనును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. దివ్యమైన వాక్కుల చేత మాతో మాట్లాడండి. రాత్రంతా కాపాడారు, అందుకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి ఈ దినము కూడా మీ కృపను కలిగి ఉండే భాగ్యం ఇచ్చారు, అందులకు స్తోత్రం. దయగలిగిన మీ ఆత్మ చేత సమభూమి గల దేశమున మేము మీ కొరకే నడిపించబడుదుము గాక. మా ద్వారా సర్వ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మను అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి ఈ వాక్యపు సందర్భం అబీరాము, దాతాను, కోరాహు అనబడిన వారలు మోషేకు, అహరోనుకు వారు జరిగించుచున్న యాజకత్వమునకు వారు ఎదురు తిరిగిన వారుగా కనిపిస్తారు. అంటే వారి ఆలోచన ఏంటంటే, సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, మిమ్మును మీరు దేవుని సమాజం మీద ఎందుకు హెచ్చించుకొనుచున్నారు అనేది వారి యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అంటే మేము మోషే నాయకత్వం క్రింద మేము ఉండం, మేము నాయకులమే, మేము కూడా లేవి గోత్రికులమే అనేది వారి యొక్క ఆలోచన అయి ఉన్నది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 12 గోత్రాలలో లేవి గోత్రం ఏర్పరచబడినదై ఉన్నప్పటికీ గడిచిన కాలాన మనం విన్నాం కదా, లేవి కుమారులు గెర్షోను, మొరారి, కహాతు. ఈ ఒక్కొక్క వంశము ఒక్కొక్క పని కొరకే నియమించబడినది. అందరూ యాజకులే,
అందరూ లేవీలే. కానీ అతి పరిశుద్ధ స్థలమును సమీపించడానికి అందరికీ 3 వంశీయులకు అర్హత లేదు. అందరూ అతి పరిశుద్ధమైనదని ముట్టుకోవడానికి అర్హత లేదు. యాజకత్వం చేయడానికి అర్హత లేదు. పిల్లరా, ప్రభువు ఎవరిని పిలిచెనో, ప్రభువు ఎవరిని కోరుకొనెనో, ప్రభువు ఎవరిని తన గుడారపు పరిచారకులుగా నియమించినో వారే ఆ పనిని చేయాలి. అయితే వీరు మోషేకు వ్యతిరేకంగా లేచి తీవ్రమైనటువంటి తిరుగుబాటు వారు చేశారు. బైబిల్లో అనేక చోట్ల తిరుగుబాటు చేయబడిన విధానాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే పిల్లరా, ఈ చోటు ఎలాంటిదంటే, తిరుగుబాటు చేసిన దానికి గాను వెనువెంటనే దేవుని యొక్క ఉగ్రత అనాలా, లేక దేవుని యొక్క ప్రచండమైన కోపము అనాలా, వారు చేసిన దానికి తగినటువంటి ఫలితం వారు ఆ దినాన అనుభవిస్తారు. ప్రియులారా, ఈ అధ్యాయం కొన్ని వచనాల వరకు ఇదే సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దైవజనుని మీద తిరుగుబాటు చేసేటువంటి విధానం. దైవజనుని మీద తిరుగుబాటు చేయడం అంటే వారు దేవుని నడిపింపుపైనే తిరుగుబాటు చేశారని అర్థం. ఎలా అంటే, ఒకనాడు సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు వచ్చి, మాకు ఇప్పటి వరకు న్యాయాధిపతిగా నీవు ఉన్నావు, నీ వంటి వారు కాదు నీ కుమారులు, మాకు అన్యజనులందరి వలె మాకు కూడా ఒక రాజు కావాలంటారు. ఆ మాట సమూయేలుకి ఎంతో బాధ కలిగించింది. అయ్యో, నేను ఎంత నీతి న్యాయాలుగా నడుచుకొనిచున్నాను, అయినా వీళ్ళు ఇలా తిరస్కరిస్తున్నారేంటని బాధపడతాడు. అప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళి మొరపెడతారు, ప్రభువా, ఇశ్రాయేలు ఇలా అంటున్నారని. అప్పుడు దేవుడు ఏమంటారంటే, సమూయేలు, వారు నిన్ను కాదయ్యా తృణీకరించింది, వారిని ఏలకుండునట్లుగా నన్నే తృణీకరించారు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దైవజనుడైన సమూయేలు ఉండినను, దైవజనుడైన సమూయేలు వారి కొరకు ప్రార్థన చేయుచుండినను, దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలీలు సర్వసమాజము కొరకు బలి అర్పణ చేయుచు మేకను వధించి వారి కొరకు విజ్ఞాపన చేయుచుండగా దేవుడు మాటుగంటను పంపి అద్భుతాలు జరిగించిన ప్రతిసారి, ప్రతి క్షణం సమూయేలు వారితో కూడా ఉంటూ నడిపించిన దాన్ని దేవుడు ఎలా తీసుకున్నాడో తెలుసా? సమూయేలు, నిన్ను కాదు వారు తృణీకరించింది, వారిని ఏలకుండునట్లు నన్ను తృణీకరించారన్నారు. అంటే దాని అర్థం గుర్తుందా పిల్లరా? దాని అర్థం ఏంటంటే, నిజానికి సమూయేలు మన్నించండి, దేవుని ప్రత్యక్షంగా ప్రభు వారికి కనపడకపోయినా ప్రభు యొక్క కనుసనల్లోనే వారు నడిపించబడుతున్నారు. ఇక్కడ ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి. సంఘానికి ఒక ఆత్మీయ నాయకుడు నిలబడితే ఆ నాయకుణ్ణి నడిపించేది ధనమో, అమ్మో, నాన్నో, భార్యో, భర్తో, పిల్లలో కాదు. దేవుడు వారికి నాయకుడై ఉండి వారిని నడిపిస్తున్నారు. ఆ నడిపింపులో మేముంటే మేము దేవుని నడిపింపులో ఉన్నాము అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. స్తోత్రం. ఆత్మీయ నాయకుడు మరియు ఆత్మీయ విశ్వాసులు అందరూ దేవుని నడిపింపులోనికి రావాలి. అయితే ఇప్పుడు మోషే అంటారు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరో ప్రభువే తెలియజేస్తారు అంటారు. అవునయ్యా,
మిమ్మల్ని గుడారంలో పరిచారకులుగా నియమించారు ఆయన. అయితే మీరేం కోరుకుంటున్నారు? యాజకత్వాన్ని కోరుకుంటున్నారు కదా. సరియే, దేవుడు మిమ్ములన ఏర్పరచుకునేది అని 4వ వచనంలో సాగిలు పడతాడు. ఎవరు? మోషే. వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అభిరాము, దాతాను, కోరాహు, తనతో కూడినటువంటి సభికులు, వారందరి ఎదుట ఎవరు తగ్గించుకున్నారు? మోషే తగ్గించుకున్నారు. కనుకనే దేవుడు వారందరి కన్నుల నడుమ ఎవరిని హెచ్చించారు? మోషేని హెచ్చించారు. సాధారణంగా తగ్గించుకోవాలని ప్రసంగాలు చేస్తాం, తగ్గించుకోవాలని మాటలు చెబుతాం, తగ్గించుకోవాలని పాటలు పాడతాం ప్రియులారా. కానీ నిజ జీవితంలో తగ్గింపు స్వభావం ఎవరిలో అయితే పనిచేస్తుందో వారినే దేవుడు హెచ్చిస్తారు. ఇది మొదటి మాట. ఇక 2, దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెనో అని అంటారు మోషే. అవును, దేవుడు కొందరిని ఏర్పరచుకుంటారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అయితే నన్ను దేవుడు ఏర్పరచుకోవడానికి నేనేం చేయాలి? దేవుడు నిన్ను ఏర్పరచుకోవడానికి ఏం చేయాలి? మనం ఏం చేస్తే దేవుని ఏర్పాటులోకి వస్తాం? అసలు మనం దేవుని ఏర్పాటులోనే ఉన్నామా అనేది అనేకులకు సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ఒక వ్యక్తి దేవుని ఏర్పాటులోకి రావాలంటే ఎలా ఉండాలి? అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు గారి వృత్తాంతం ఆరంభమవుతుంది. బాగా వినాలి. అతడు దమస్కు మార్గమునకు రాగా రథం తన గుర్రం మీద నుండి పడిపోతాడు. ప్రియులరా, మహా తేజస్సుతో కూడిన వెలుగు, ఆ వెలుగులో నుండి ఒక స్వరం, సౌలా సౌలా, మునికోల కర్రకు నువ్వేలా ఎదురు తిరుగుతున్నావు అని. నీవెవడో ప్రభు అంటూ మాట్లాడతారు. ప్రభు తను పరిచయం చేసుకున్నారు. ప్రియులారా, ఆ తరువాత అతడు ఒక ఇంటికి కొనిపోబడతాడు. అదే ఊరిలో అననీయ అనబడిన ఒక దైవజనుడితో ప్రభు మాట్లాడుతుంటారు. నేను ఏర్పరచుకున్న సాధనం అతడు, వెళ్ళి ప్రార్థన చేయంటారు. అంటే దేవుని ఏర్పాటులోకి ఒక వ్యక్తి ఎలా వచ్చారంటే, ప్రియులారా బాగా వినాలి, శ్రమల ద్వారా 1, మారు మనసు పొందుట ద్వారా 2. ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకున్న వారు తన గుడారంలో నివసిస్తారు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మాటలు విన్న వారందరినీ దీవించండి, మేలుతో నింపండి. మీ కృపా బాహుళ్యము చొప్పున దర్శించండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి అందరిపై ప్రకాశింపచేయండి. ప్రభు, దైవ సన్నిధి, కృపా, కాపుదల, కనికరం ప్రతి ఒక్కరికి తోడై వచ్చునుగాక. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.